నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఒక్క సముద్ర మార్గం మూసేసినంత మాత్రాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద పవర్ గేమ్ అనే చెప్పుకోవాలా? స్ట్రాటజీ ప్రకారం వెళ్తోందా? ఒక పక్క 36 గంటల్లోనే ట్రేడ్ అంతా ఆల్మోస్ట్ నిలిచిపోయింది అని చెప్పి యూఎస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరో పక్క ఏమో ఇరాన్ ఎకానమీ అంతా కూడా పడిపోతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకో పక్క ఇదంతా గేమ్‌ని చైనా సైలెంట్‌గా చూస్తోంది అని అంటున్నారు. హౌ లైక్ ఎలా యుఎస్ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని బ్లాకేడ్ చేస్తే చైనాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ప్రస్తుతం ఇదే విషయం గురించి మాట్లాడదాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ అవర్ షో సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఒక్కటే ఎదుర్కొంటోందా ఈ బ్లాకేడ్‌ని? లేకపోతే ఇరాన్‌కి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చైనాని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఎలా చైనాకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు? అమ్మా, దీంట్లో చాలా కోణాలున్నాయమ్మా. ఒకటి, బ్లాకేడ్ చేసే అధికారం అమెరికాకు లేదు. హ్మ్. ఎందుకంటే అంతర్జాతీయ జలాలు, ఇంటర్నేషనల్ వాటర్స్. ఇంటర్నేషనల్ వాటర్స్‌ని ఎవరు ఆపే అధికారం ఎవరికీ లేదు. ఇరానియన్ జలాలని వాళ్ళు కావాలంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటారు కాబట్టి ఇరానియన్ జలాల్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు. ఇరానియన్ జలాలు కాకుండా ఉన్నటువంటి మిగతా ప్రాంతాలలో యాక్షన్ తీసుకునే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం పాస్ చేయలేదు. జనరల్ అసెంబ్లీ ఏం పాస్ చేయలేదు. వాళ్ళకి ఎవరు అధికారాలు ఇచ్చారు? యుద్ధం వాళ్ళకి ఇరాన్‌తో జరుగుతోంది. ఇప్పుడు యూఏఈ కానీ, ఒమాన్ కానీ, ఖతార్ కానీ, కువైత్, ఇరాక్, సౌదీ అరేబియా వీళ్ళ షిప్పులు మరి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళే అధికారం వాళ్ళకి లేదా? అది అంతర్జాతీయ జలాలు, ఇంటర్నేషనల్ వాటర్స్. ఇంటర్నేషనల్ వాటర్స్‌ని ఎవరు శాసించలేరు. ఇది చాలా క్లియర్. అది చట్ట విరుద్ధమైనటువంటి స్టేట్‌మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ చేసింది. ఓకే. ఈ రోజు అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు కాబట్టి చెల్లుతోంది వాళ్ళకి. వాళ్ళు వాళ్ళు ఏం చేసినా గాని ఎవరు వాళ్ళని ప్రశ్నించట్లేదు కాబట్టి ఒక గూండాలా ప్రవర్తిస్తున్నాడు గానీ అంతకు మించి ఇంకేమీ లేదు. సరే, ఇరాన్ ఏం చేస్తోంది? ఇరాన్ అక్కడ వాళ్ళకి కావాల్సిన 3, 4 దేశాలు మినహాయించి మిగతా అందరి షిప్పులు వెళ్లకుండా ఆపుతున్నారు. దాని బాంబులు పేలుస్తున్నారు. అది మనకు తెలిసిన విషయం. ఇరాన్ ఏం చేస్తోందంటే చట్టపరంగా చేస్తుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేయట్లేదు. వాళ్ళేం చేశారంటే, ఇక్కడ డేంజర్ ఉంది మీరు ఇక్కడి నుంచి వెళితే, కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళదలుచుకుంటే ఇగో మా జలాల నుంచి వెళ్ళండి, ఇరాన్ జలాల నుంచి వెళ్ళండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే కసీమ్ ఐలాండ్ కావచ్చు, లార్క్ కావచ్చు, వాళ్ళకు హర్మోజ్ ఐలాండ్ కావచ్చు, అటు నుంచి వాళ్ళు ఎస్కార్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎస్కార్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు కొంత ఫీజ్ ఇవ్వండి. బ్యారెల్‌కి $1 ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ కుంపటేదో పెట్టుకున్నారు వాళ్ళు. అది కూడా అఫీషియల్‌గా వాడు ఎక్కడ మేము కలెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళేం చెప్పట్లేదు. మా జలాల నుంచి వెళ్తున్నారు కాబట్టి మేము చార్జ్ చేస్తున్నాం అని వాళ్ళు అన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇరానియన్ జలాలున్నాయి, ఒమానీ జలాలున్నాయి, మధ్యలో ఇంటర్నేషనల్ వాటర్. దానిని ఆపే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? దానిని ఆపే అధికారం అమెరికాకి ఇవ్వలేదు. ప్లస్ దీనిని మొత్తం దాన్ని జలదిగ్బంధనం చేయాలంటే గనక దానికి చాలా పెద్ద సైన్యం కావాలి, చాలా పెద్ద నేవీ కావాలి. ఏదో దేశం ఫర్ ఇన్‌స్టెన్స్ చైనానో, భారతదేశమో లేదా ఇంకేదైనా ఇండోనేషియా, మలేషియా, జపాన్ ఈ షిప్పులు అక్కడికి వెళ్తుంటే వాటిని షూట్ చేయగలదా అమెరికా? ఆ ఓకే. భారతదేశంతోటో, చైనాతోటో యుద్ధం లేదు కదా అమెరికాకు. ఇరాన్‌కే వెళ్ళాలని రూల్ లేదు. మేము ఇరాక్ వెళ్లి తెచ్చుకోవచ్చు కదా! మన ఇష్టం. ఇరాక్‌లో మనకు వాళ్ళు చమురు అమ్మితే గనక ఇరాన్‌తో మాట్లాడుకొని దాంట్లో మనం సాఫీగా దాన్ని బయటకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. సార్, అయితే ఐ హావ్ ఎ స్మాల్ డౌట్ హియర్. మరి యూఎస్ 10,000 మిలిటరీ పీపుల్‌ని పంపించాను, అలాగే షిప్స్‌ని డిప్లాయ్ చేశాము అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా సార్! మరి ఇది ఎలా చూడాలంటారు? అదేనమ్మా. అదే చెప్తున్నాను నేను. దీని బ్లాకేడ్ అంటే ఏంటి? వాళ్ళు ఆపాలి. ఆపితే ఏం చేస్తారు? ఆ షిప్‌లని షూట్ చేయాలి. షూట్ చేయగలరా? ఎన్ని షిప్‌లని షూట్ చేస్తారు? షూట్ చేస్తే గనక అక్కడ ఆయిల్ స్పిల్లేజ్ అయిందంటే గనక ఏమవుతుంది? గ్యాస్, ఆయిల్ స్పిల్లేజ్ అయితే మొత్తం పర్యావరణం అంతా కూడాను నాశనం అవుతుందక్కడ. 2 ఆ షిప్‌లు క్రూని మీరు అరెస్ట్ చేస్తే షిప్‌ని సముద్రం మధ్యలో వదిలేయరు. అది చేత కాదు. అది ఆయిల్ స్పిల్ అయ్యి మళ్ళీ దానివల్ల కూడా విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందక్కడ. దాన్ని తీసుకెళ్ళి ఏదో డియాగో గార్సియానో ఎక్కడో మీరు పెట్టుకోండి అంటే ఆ డియాగో గార్సియానో చాలా చిన్న దీవి. అక్కడ ఎంతమందిని పెట్టుకుంటారు. అందుకని ప్రాక్టికల్‌గా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. బెదిరింపు ఒక షిప్‌ని అరెస్ట్ చేయడమో, ఒక షిప్‌ని షూట్ డౌన్ చేయడమో చేస్తే మిగతా వాళ్ళు భయపడి రారు కాబట్టి అది అక్కడ జరుగుతోంది. బేఖాతరు చేసి వెళ్ళే వాళ్ళని అమెరికా ఏం చేయగలదు? ఇప్పుడు భారతీయ షిప్‌లు వచ్చాయనుకుందాం అక్కడి నుంచి. అమెరికా ఆపగలదా? అమెరికా ఆపితే గనక ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే భారతదేశానికి అమెరికాకి మధ్యలో యుద్ధం లేదు కదా! మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నామా? లేదా పక్కన ఉన్నటువంటి దేశాలు తెచ్చుకుంటున్నామా మన ఇష్టం. ఫర్ ఇన్‌స్టెన్స్ ఖతార్ నుంచి మనం గ్యాస్ తెచ్చుకుంటాం.
మన షిప్పులు బయటకు వస్తే కనుక దాన్ని ఇక్కడ బ్లాకేడ్ పెట్టడానికి కదలడానికి వీలు లేదని అనే అధికారం అమెరికాకి ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి రెజల్యూషన్ ఇవ్వలేదు కదా. అందుకని ఇది అంత ఈజీ పద్ధతి కాదమ్మా అది. డొనాల్డ్ ట్రంప్ కానీ యుఎస్ఏ కానీ దీన్ని బ్లాక్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ ని వాళ్ళు ఆపలేదు. యుద్ధం చేస్తున్న దేశం యొక్క వాళ్ళ జలాలను మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ వాటర్స్ ని ఆపే అధికారం మీకు లేదు. ప్రపంచంలో పుష్ బ్యాక్ వస్తుంది. అందుకనే చైనా కావచ్చు, రష్యా కావచ్చు దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. నిన్న మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ తో కూడా మాట్లాడినటువంటి సమయంలో మనం అదే చెప్పాం. ఇంటర్నేషనల్ వాటర్స్ మీరు ఎవరు బ్లాకేట్ చేయడానికి వీల్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండి తీరాలి, ఇది మా హక్కు అన్న దిశగానే అన్ని దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మనకు తెలుసు ప్రతిదీ మాక్సిమలిస్ట్ పొజిషన్ అంటాం ఇంగ్లీష్ లో. చాలా ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటాడు. బెదిరించిన తర్వాత అతని అడ్వర్సరీస్ బెదిరిపోయితే కనుక వాళ్ళు ఏదో చర్చ చేసుకొని తను ఒక 2 మెట్లు దిగుతాడు, వీళ్ళని ఒక 10 మెట్లు ఎక్కమంటాడు. సో ఇది అతని ఆర్ట్ ఆఫ్ డీల్ మేకింగ్, అంతకు మించి ఇంకేమీ లేదు. బై ద వే డొనాల్డ్ ట్రంప్ రాసిన పుస్తకం ఆర్ట్ ఆఫ్ డీల్ మేకింగ్ డొనాల్డ్ ట్రంప్ రాయలేదు, ఎవరితోనో రాయించాడు, ఆయన పేరు వేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ అతని స్టాండర్డ్ అన్నది మనకు సంవత్సరం అయిపోయింది, అందరికీ అర్థమైపోయింది. ప్రతిదీ ఇలాగే చేస్తాడని చెప్పి ఈరోజు ట్రంప్ ని ఎవరు నమ్మట్లేదు. ట్రంప్ అంటే ఎవరికి గౌరవం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇరాన్ కూడా ఏం చేస్తావో చేయి చూద్దామని చెప్పి వదిలేశారు. ఎన్ని రోజులు చేయగలడు? ఇది కనుక నిజంగా జరిగితే కనుక దాని రిపర్కషన్స్ అన్ని కూడా అమెరికా మీద విపరీతంగా ఉండవు. ఈ యుద్ధం మొదలయ్యాక రష్యా మీద శాంక్షన్ ఎందుకు ఎత్తేసింది అమెరికా? ఇరానియన్ ఆయిల్ కొనమని భారతదేశానికి ఎందుకు చెప్తోంది? ఎందుకంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతాయి. $125-130 టచ్ అయిందంటే కనుక ఆయిల్ డిమాండ్ పడిపోతుంది. ఆయిల్ డిమాండ్ ఫ్లెక్సిబుల్, అది ఫిక్స్డ్ కాదమ్మా. ఇప్పుడు ఏదైతే ఆయిల్ డిమాండ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అది 100-90 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ నడుస్తుంది. కష్టపడితే ఒక $10-15 ఇంకా ఎక్కువ వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. $120 దాటిపోయిందంటే కనుక ఆయిల్ కొనడం తగ్గించేస్తారు దేశాలు. వాళ్ళ చేత కాదు, వాళ్ళ ఎకానమీస్ తట్టుకోలేదు. ఆయిల్ డిమాండ్ తగ్గించేసి వాళ్ళు దానికి మనకు పాకిస్తాన్ లో పెట్టినట్టు 4-day వర్కింగ్ వీక్ అని కార్లను ఆపేయడం, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆపేయడం, ఇటువంటి చాలా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆయిల్ డిమాండ్ గణనీయంగా పడిపోతుంది. సో సప్లై ఉండి డిమాండ్ పడిపోతే ఆటోమేటిక్ రేట్ పడిపోతుంది. సో ఇది ఒక గ్లోబల్ రిపర్కషన్స్ ట్రెమర్స్ విపరీతంగా వస్తాయి. అందుకని దీన్ని ఎక్కువ కాలం డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని ఏం చేయలేడు. ఏదో చేస్తే ఒక 4-5 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. ఈ వారం లోపుగా 2 సార్లు బహుశా చర్చలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మనకు. మళ్ళీ థర్స్డే కూడా ఉంటాయి అంటున్నారు కదా పీస్ టాక్, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్. అదే అంటున్నారు, తెలియదు, మనం చూడాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే కామన్ గ్రౌండ్ ఏముంది? ఇప్పుడు ఇస్లామాబాద్కి వెళ్ళారు. ఇస్లామాబాద్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రవర్తన ఏంటో ఇరాన్ చూసింది. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది, మేము 10 పాయింట్లు పెట్టాము, దాంట్లో 3-4 పాయింట్లు మాకు రెడ్ లైన్స్. ఈ రెడ్ లైన్స్ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని దాటి వెళ్ళము. మీకు సమ్మతం అయితే రండి, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు అమెరికా దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉందా? వాటిని ఆ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ చర్చల అవసరమే లేదు, చర్చలు జరిగేటువంటి అవకాశాలే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఇరాన్ అమెరికా వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మీ మీద మాకు నమ్మకం ఎలా వస్తుంది, మిమ్మల్ని నమ్మలేము అని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అమెరికాని ఇరాన్. ఎందుకు? గత 2 సార్లు చర్చలు జరుగుతూ ఉండగా యుద్ధాలు చేశారు. జూన్ లో అదే చేశారు, మన ఫిబ్రవరిలో అదే చేశారు. కాబట్టి మిమ్మల్ని నమ్మలేము అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. రెండవది, యుద్ధంలో మీరు గెలవలేనటువంటిది అదే కండిషన్స్ మాకు టేబుల్ మీద వచ్చి మీరు ఇస్తే కనుక దానికైనా అర్థం ఉందా? మమ్మల్ని సరెండర్ అవ్వమని చెప్తే అదేదో యుద్ధంలోనే ట్రై చేశారు కదా, మీరు ఫెయిల్ అయ్యారు కదా, మరి టేబుల్ మీద వచ్చి అదే కండిషన్స్ మీరు సరెండర్ అవ్వమంటే మేము ఎందుకు సరెండర్ అవుతాము అని చెప్పేసి. కాబట్టి ఇది అంటే ఇద్దరు ఎక్కడ కూడా కామన్ గ్రౌండ్ అని కనిపించింది. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు, ఆ 10 పాయింట్ల ఆధారంగానే చర్చిస్తాము అని అన్నాడు. మరి బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్స్ రాగానే కంప్లీట్ గా సీన్ మారిపోయింది. అక్కడ జేడీ వ్యాన్స్ ని పంపించారు, ఎందుకంటే జేడీ వ్యాన్స్ యుద్ధానికి వ్యతిరేకి. కాబట్టి ఇరాన్ పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే మళ్ళీ స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ ఇద్దరు పంపించారు. వీళ్ళిద్దరూ మళ్ళీ సయనిస్ట్స్, అంటే ఇజ్రాయెల్ యొక్క సపోర్టర్స్ వీళ్ళిద్దరు కూడా. జెరాడ్ కుష్నర్ స్వయానా తను జూ. సో వీళ్ళిద్దరు కూడా వెళ్ళి అక్కడ చర్చలు సఫలం కాకూడదు, దాన్ని సఫలీకృతం కాకూడదు అని చెప్పి వాళ్ళు దాన్ని కంప్లీట్ గా దాన్ని ఇది చేశారు, దాన్ని నాశనం చేశారు. అక్కడ పోయి కండిషన్స్ పెట్టారు. జేడీ వ్యాన్స్ చర్చలు విఫలమైన తర్వాత అది ఇచ్చిన స్టేట్మెంట్లు ఏం చెప్పాడు అతను? మేము పెట్టిన కండిషన్స్ ని ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అంటారు. అది చర్చలు అన్నారు కదా, అది సరెండర్ డిమాండ్స్ అంటారు. నువ్వు సరెండర్ అవ్వడానికి 10 పాయింట్లు ఉన్నాయి, ఇది సరెండర్, ఈ 10 పాయింట్లు ఒప్పుకుంటే అప్పుడు మేము యుద్ధం ఆపుతామనో ఇంకేదో అంటారు.
సరెండర్ అక్కడ నెగోషియేషన్స్ అనకూడదు. సరెండర్ చేయడానికి నువ్వు ఎందుకు వాళ్ళని ఇస్లామాబాద్ ఎందుకు పిలిచావు అసలు? ఇగో ఇవి 10 కండిషన్స్ ఒప్పుకుంటే రా, లేకపోతే మేము యుద్ధం చేస్తామని చెప్పి వదిలేసిపోయింది కదా. ఇస్లామాబాద్‌కి పిలిచి వాళ్ళతోటి చర్చించవలసిన ఆవశ్యకత ఏముంది? ఏం లేదు కదా. సో ఇది చర్చలు, నెగోషియేషన్స్ అన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. మావి ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది తప్ప మేము ఇక మాట్లాడమని అమెరికా అని, మీ ఇవే టర్మ్స్ తప్పి దాటి మేము మాట్లాడమని ఇరాన్ అంటుంటే ఇంక చర్చలే ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు థర్స్‌డేనో, ఫ్రైడేనో ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఆ చర్చలు పెట్టినా గాని కూడా చర్చలకి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు కదా. ఎక్కడో ఒక దగ్గర ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి. ఇరాన్ ఇవ్వగలదా? ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని ఆపగలదా? ఎన్రిచ్‌మెంట్ ఆపుతుందేమో గాని వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆపరు. వాళ్ళ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో దాన్ని అది ఆపదు. 2 వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్ కనుక వాళ్ళు సరెండర్ చేస్తే గనక రేపు మళ్ళీ ఒక 4 నెలల తర్వాత వచ్చి అమెరికా వచ్చి వాళ్ళని కొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతున్నాయి? వీళ్ళ యూఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేది 2000, 3000 కిలోమీటర్ల దూరంలో ఎందుకు వాళ్ళు పార్క్ చేసి పెట్టుకున్నారు? ఇరాన్‌కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయన్న భయంతోటి వాళ్ళు దూరంగా ఉన్నారు. రేపు ఆ భయం లేదంటే గనుక వచ్చి బందర్ అబ్బాస్‌లోనో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర చాబహార్‌లోనో వాళ్ళొచ్చి వాళ్ళకి టెస్ట్ ఏసి కూర్చొని వాళ్ళని కబ్జా చేసుకుంటారు. కాబట్టి అది ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్లస్ ఇంత దెబ్బతిన్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చింది వాళ్ళకు. వాళ్ళ ఎకానమీ మొత్తం నాశనమైంది. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది. కర్గ్ ఐలాండ్ కూడా బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళ సౌత్ పారస్ ఫీల్డ్స్‌లో వాళ్ళకి దెబ్బలు తగిలాయి. కాబట్టి వాళ్ళు నష్టపరిహారం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3, 4 రెడ్ లైన్స్ వాళ్ళు దాటడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అలాగే ఇజ్రాయెల్ ఏ ఆలోచనతోటి వాళ్ళు యుద్ధంలో దిగారో అది ఫుల్‌ఫిల్ అవ్వనంత వరకు, అది వాళ్ళు దాన్ని అచీవ్ చేయనంత వరకు వాళ్ళు యుద్ధం ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకేం కావాలి? ఇరాన్ అన్నది ఆఫ్ఘనిస్తాన్ లాగానో, సిరియా లాగానో, ఇథియోపియా లాగానో ఒక సర్వనాశనం అయిపోయినటువంటి ఒక దేశం కావాలి వాళ్ళకి. రేపు ఇజ్రాయెల్ తట్టు తలెత్తి కూడా చూసేటువంటి శక్తి వాళ్ళకు ఉండకూడదు. కంప్లీట్ సర్వనాశనం అయితేనే ఇజ్రాయెల్ వాళ్ళ దేశం సురక్షితంగా ఉంటుంది అని ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది. ఇరాన్ రెజీమ్ గనుక బతికిందంటే రేపటి రోజు మళ్ళీ వీళ్ళు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత న్యూక్లియర్ వెపన్ చేసుకుంటారు. వీళ్ళు మళ్ళీ ఆ ప్రాక్సీలను పెట్టి హిజ్బుల్లా, హమాస్‌ని పెట్టి ఇజ్రాయెల్‌ని సతాయిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రెజీమ్ బతకడానికి వీల్లేదు. ఇరాన్ యొక్క ఎకానమీ కంప్లీట్‌గా సర్వనాశనం అయిపోవాలి. వీళ్ళకి ఏ మాత్రం శక్తి ఉన్నా గాని కూడా మమ్మల్ని చంపుతారు వీళ్ళు అన్నది ఇజ్రాయెల్ ఆలోచన. దానికి స తగ్గట్టుగానే మనం ఇరాన్ ఎన్నో సంవత్సరాలుగా చెప్తోంది గదా. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌ని సర్వనాశనం చేయాలి. యహూదులు బతకడానికి వీల్లేదు. మొత్తం ఇజ్రాయెల్‌ని మేము సముద్రంలో తోసేస్తాం. ఇటువంటివన్నీ గతంలో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఇరాన్ అన్న దేశం సర్వనాశనం అయ్యి తీరాలి అన్నది వాళ్ళ పాలిసీ. కాబట్టి ఇక్కడ ఎక్కడ కామన్ గ్రౌండ్ కనిపిస్తుంది చెప్పమా? అమెరికా అంటామా? అమెరికా ఈ యుద్ధంలో దిగిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఏమంటున్నాడంటే, మధ్యాంతరంగా నువ్వు వెళ్ళావంటే గనక మేము చాలా ఈరోజు ఇరాన్ మమ్మల్ని సతాయిస్తుంది. ఇరాన్ మా మీద పెత్తనం చెలాయిస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఇరాన్ నాశనం చేయండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. వీళ్ళెవరు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. యుద్ధం వద్దనుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు డొనాల్డ్ ట్రంప్. బెంజమిన్ నెతన్యాహు మాటలు విని యుద్ధంలో దిగాడు. సరే దిగావు సరే. దిగిన తర్వాత నువ్వు మధ్యంతరంగా వెళ్ళకు. మొత్తం ఇరాన్‌ని సర్వనాశనం చేసిన తర్వాత వెళ్ళు అని గల్ఫ్ దేశాలు అడుగుతున్నాయి. ఇదే అక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవరి అజెండాలు వాళ్ళు ఉన్నాయి. నేను అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశానమ్మా. ఇరాన్ అజెండా ఏంటి? ఇజ్రాయెల్ అజెండా ఏంటి? అమెరికా అజెండా ఏంటి? గల్ఫ్ దేశాల అజెండా ఏంటి? ఎక్కడ కూడా కామన్ గ్రౌండ్ మనకు కనిపించదు. రైట్. కామన్ గ్రౌండ్ ఉంటేనే చర్చలుంటాయి. లేకపోతే ఏం చర్చలు? ఈ 2 వారాలు వాళ్ళు ఎందుకు ఆగారంటే గనక అమెరికా వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయింది. రేపు ఇరాన్ మీద దాడి చేయాలన్నా వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు. మిసైల్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి సమయం కావాలి. మనకు ఇజ్రాయెల్‌కి సమయం కావాలి. ఇరాన్ కూడా ఊపిరి తీసుకోవాలి. వాళ్ళ చనిపోయిన వాళ్ళని ఖననం చేసుకోవడానికి, వాళ్ళకి డ్యామేజ్ అయిన వాడిని కొంచెం చూసుకోవడానికి, బహుశా వాళ్ళు కూడా డ్రోన్స్ ప్రొడక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా సమయం కావాలి కాబట్టి 2 వారాలు ఆగారు. అంతేగాని 2 వారాల తర్వాత మళ్ళీ ఇది యుద్ధం దిశగానే మనకు కనిపిస్తుంది. యుద్ధం ఆగేటువంటి సూచనలు మనకేం కనిపించట్లేదు. ఎక్కడ కూడా కామన్ గ్రౌండ్స్ అన్నవి మనకు కనిపించట్లేదు. ఎవరో ఒకరు దాసోహం అన్నారు. దీంట్లో ఎవరు దాసోహం అంటారు? సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడాను ఇలాగే ఉంటాయి. సరే ఇంకా దీనికి బయట ఉన్నటువంటి దేశాలు చూద్దాం మనం. భారతదేశం గాని, రష్యా గాని, చైనా గాని చూద్దాం. చైనా వచ్చేసరికి చైనాకు 90 రోజుల ఖనిజాలు ఉన్నాయి. మన పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. వాళ్ళకి ఇంకా చాలా కాలం నడిచినా గాని వాళ్ళకి ఇబ్బంది లేదు. 2 రష్యా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. రష్యా నుంచి పైప్ లైన్స్ కూడా ఏసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిహద్దులు ఉన్నాయి కదా. పైప్ లైన్స్ లోంచి వస్తున్నాయి వాళ్ళకి. ప్లస్ వ్లాడివోస్టాక్ నుంచి వస్తున్నాయి వాళ్ళకి. చాలా రూట్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆగిపోయినా గాని వాళ్ళు ప్రత్యామ్నాయం. వెనిజులా కట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. వెనిజులా కట్ అయింది. ఇప్పుడు గల్ఫ్ కట్ అయింది. 2 ప్రాంతాల నుంచి వాడు కట్ అయ్యేసరికి
వాళ్ళకి రష్యా నుంచి తెచ్చుకుంటారు. 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, చైనా ఎకానమీ కూడా స్లో డౌన్ అవుతుంది. వాళ్ళ పెట్రోలియం డిమాండ్స్ కూడా తగ్గుతున్నాయి. వాళ్ళ అవసరాలు తగ్గుతున్నాయి. కాబట్టి వాళ్ళకున్న అవసరాల్లో ఈ 2 వెనెజులా నుంచి, గల్ఫ్ నుంచి రాకపోయినా గాని కూడా రష్యా నుంచి, ఇతరత్రా ప్రత్యామ్నాయం నుంచి వాడు తెచ్చుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. సౌదీ నుంచి తెచ్చుకుంటున్నారు. సౌదీ పైప్ లైన్ ద్వారా వాళ్ళు రెడ్ సీలో మనకు యాంబూలో వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ షిప్‌లు వస్తున్నాయి. చైనాకి వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళకేం చైనాకేం ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. కానీ చైనాకి ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు గదా! వాళ్ళ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్‌లో ఈ వెస్ట్ ఏషియా అనేది చాలా కీలకమైనటువంటి ఒక మార్కెట్ వాళ్ళకి. వెస్ట్ ఏషియా మొత్తం షిప్పులు ఆగిపోయేసరికి వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. అమెరికా టాక్సులు వేసి అది చేసి సతాయించేసరికి అమెరికన్ మార్కెట్ నుంచి క్రమేపీ తగ్గుతూ వచ్చారు. అమెరికా నుంచి 10% మాత్రమే కొనుక్కుంటుంది చైనా. అంటే చైనా రూ. 100 కొనుక్కుంటే ఇంపోర్ట్ చేసుకుంటే రూ. 10 మాత్రమే వాళ్ళు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు రూ. 100 ఎక్స్‌పోర్ట్ చేస్తే దాంట్లో రూ. 30 మాత్రమే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ 30% చేస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళది ఆల్‌మోస్ట్ 50% పైచిలుకు ఉండేది. దాన్ని డైవర్సిఫై చేస్తున్నారు. ఆ డైవర్సిఫికేషన్‌లో ఈ వెస్ట్ ఏషియా చాలా కీలకం. వెస్ట్ ఏషియాలో చాలా డైవర్ట్ చేశారు. ఇప్పుడు వెస్ట్ ఏషియా మళ్ళీ కుంటుపడింది. దాంతోటి వాళ్ళ ప్రొడక్షన్ ని 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 నిలిపేయాల్సొస్తోంది. ప్రత్యామ్నాయాలు లేవు. యూరోపియన్ కూడా దేశాలు కూడా చాలా కష్టాల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి చైనాకి ఆ ఇబ్బందులు. వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. ఇది వాళ్ళకున్నటువంటి పరిస్థితి. మనకు ఎనర్జీ నీడ్స్ ఆఫ్ కోర్స్. భారతదేశానికి ఎనర్జీ నీడ్స్. మనకు వంట గ్యాస్ మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఖతార్ నుంచి రావట్లేదు కాబట్టి అది మనకు చాలా పెద్దది. సరే, మనం ప్రత్యామ్నాయాలు చూసుకొని మనం మార్చ్‌లో ఆర్డర్ ఇష్యూ చేసాం. అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి కూడా ఆర్డర్ ఇచ్చాము. అలాగే మనం రష్యా నుంచి కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇవన్నీ ఎంత దూరంలో ఉన్నాయో మనం చూడొచ్చు. కనీసం అంటే 15-20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇవన్నీ గూడా. అవన్నీ ఆ జలసంధులని దాటుకుంటూ మన దగ్గర రావడానికి సమయం పడుతుంది. మినిమమ్ 25-30 డేస్ వన్ వే ట్రాఫిక్. కాబట్టి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు ఆర్డర్ ప్రాసెస్ చేసి, దాన్ని లోడ్ చేసి, దాన్ని డిస్పాచ్ చేసి మన దగ్గరకు వచ్చేసరికి ఏదో మే 15కో, మే 30కో వస్తుంది. ఇంకొక బహుశా నెల 15 రోజులు పట్టొచ్చు. కాబట్టి ఈ 15 రోజుల వరకు మన పరిస్థితి. మనకి ఇబ్బందులున్నాయి. ఇది మనకు మేజర్ ప్రాబ్లమ్. అలాగే మన ఎక్స్‌పోర్ట్స్ కూడా. ఇప్పుడు ఈ ప్రాంతానికంతా కూడా మనం చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు బియ్యం గాని, ఆహార పదార్థాలు చాలా ఇరాన్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అవన్నీ ఆగిపోయాయి. అలాగే మన వెస్ట్ ఏషియా దేశాలంతా కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఆ దేశాల్లో పంటలు పండవు. అక్కడంతా కూడా ఎడారి ప్రాంతం. సరే, ఏదో అడపాదడపా యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఏవో కొన్ని ఎగ్జాటిక్‌గా కొంటారు కానీ చాలా ఎక్స్‌పెన్సివ్. భారతదేశం నుంచి వెళ్ళేదే చాలా తక్కువ ధరలో వాళ్ళకి అన్ని నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి. ఇంక్లూడింగ్ మాంసం. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. గల్ఫ్ ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి యూనిట్స్ ఉన్నాయి. అల్ కబీర్ ఆఫ్ కోర్స్ అందరికి తెలిసిందే. చాలా పెద్ద ఫేమస్. అటువంటి ఇంకా చాలా ఉన్నాయి. వెంకీస్ చికెను ఇప్పుడు చాలా మంది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు అక్కడ. వీళ్ళందరికి కూడా ఇప్పుడు డిమాండ్స్ పడిపోయినాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు లేరు. మాల్స్ అన్ని మూసేసున్నాయి. ప్రజలు ఉన్నవాళ్ళు ఏదో బిక్కుబిక్కుమని ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మేజర్ కన్జంప్షన్ అంతా కూడా పడిపోయింది. చాలా మంది ఎక్స్‌పాట్స్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో ఇది ఎక్స్‌పోర్ట్ మార్కెట్ అన్నది మనకు వెస్ట్ ఏషియా ప్రాంతం దెబ్బతింది. దీనివల్ల ఈ ఎకానమీస్ అన్ని దెబ్బతింది. రష్యా చాలా గణనీయంగా దెబ్బతింది. 10 లక్షల పైచిలుకు వాళ్ళు యుక్రెయిన్‌లో వాళ్ళ సైనికులు చనిపోయారు ఇప్పటివరకు. కాబట్టి రష్యా ఒక విధమైనటువంటి ఎకానమీ చాలా టైట్‌గా ఉంది కాబట్టి వాళ్ళు ఎనీవే వెస్ట్ ఏషియాకి సంబంధించి వాళ్ళకి పెద్దగా వాళ్ళకి స్టేక్స్ లేవు. కానీ చైనాను, రష్యా ఇద్దరూ కలిసి ఇరాన్ వాడుకొని ప్రాక్సీ వార్ చేస్తున్నారు. శాటిలైట్ ఇమేజ్‌లు ఇవ్వడం ఏంటి, ఇంటెలిజెన్స్ ఇవ్వడం ఏంటి, ఈ చర్చలు జరుగుతున్నప్పుడు రమారమి 4, 5 మేజర్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు చైనా టెహరాన్‌కి పంపించింది. హ్మ్. దాంట్లో ఏం పెట్టి పంపించారో మనకు తెలీదు. డ్రోన్స్ ఉన్నాయా? లేదా సర్వేలెన్స్ ఎక్విప్‌మెంట్ ఉన్నాయా? అమ్యునిషన్ ఉందా? షెల్స్ ఉన్నాయా? మిసైల్స్ ఉన్నాయా? మనకు తెలీదు. 4, 5 మేజర్ కార్గో వాళ్ళు సప్లై చేశారు. వీళ్ళు దెబ్బతిన్నటువంటివి మళ్ళీ రెప్లెనిష్ అయింది. బట్ అన్నిటికంటే కీలకమైనది టార్గెట్ సెట్టింగ్ మనకు రష్యా నుంచి వస్తుంది. రష్యన్ శాటిలైట్స్ వాళ్ళకు పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నారు. అందుకనే మనకు తెలుస్తోంది ఏంటంటే గనక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ కోస్ట్ అమెరికా నుంచి బయలుదేరి మెడిటరేనియన్ సముద్రం రావడానికి భయపడుతుంది. మొత్తం తిరిగి ఆఫ్రికన్ కాంటినెంట్ కింద నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తిరిగి మనకు అరేబియన్ సీలో వస్తున్నారు కానీ ఈవెన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వెళ్ళడానికి కూడా భయపడుతుంది. ఓకే. సో ఇది ఈ సపోర్ట్ అనేది వెనక నుంచి రష్యా, చైనా ఇస్తున్నాయి. బట్ దిస్ ఇస్ డొనాల్డ్ ట్రంప్ ఎంతవరకు దీన్ని లాగడలో చూద్దాం.